అందరికి తెలుసు కదా కాకరకాయలు అనమాట. ఇవి సీజనబుల్ వర్షాకాలమే మనకు అవైలబుల్ దొరుకుతాయి. సో ఇదైతే నేను కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అండి. ఫస్ట్ ఇవి తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తర్వాత మంచి వాటర్ తీసుకొని ఉడకబెట్టుకోవాలండి. సో ఇలా అయితే ఉడకబెట్టేసుకోవాలి. ఇవి కాస్త ఉడికాక చూడండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఉడుకుతున్నాయి. అండ్ ఇది రైస్లోకి చపాతీలకి రొట్టెలకి చాలా బాగుంటుంది. ఎక్కువ అయితే రొట్టెలకి అయితే చాలా బాగుంటుందండి ఇది ఫ్రై. చాలామంది చాలా ఇష్టపడే కాకరకాయ అనమాట. సో రేర్గా దొరుకుతుంది కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది అనమాట. కేజీ 170. ఇప్పుడు నేనైతే 170కి తీసుకున్నాను. 120, 170, 200 అలా కూడా అమ్ముతారనమాట. సో ఇది చాలా రేర్గా దొరుకుతుంది. ప్లస్ దీనికి కాయడం కూడా నేలకు తీగనే నేలకు పాకుతుంది అనమాట. సో నేలకు పాకడం వల్ల ఆ గింజలు యొక్క చిన్న చిన్న కాయలని నేలకు అత్తుకొని ఉంటాయి. సో అవి తీసేటప్పుడు కూడా చాలా కష్టం అంట అండి. ఆ ఒక్కొక్క కాయ తీసి ఇలా పట్టుకొని కట్ చేస్తారంట. అప్పుడు వాటి కింద భూమి కింద పాములు తేళ్ళు అలాంటివి ఉంటాయండి. చాలా కష్టం ఇవి తీయడం కూడా అని చెప్పారనమాట. సో అందుకే ఇది ఇంత కాస్ట్ పడుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే కాస్త ఆయిల్ అయితే వేసుకోవాలండి. సో ఎండుమిర్చి అయితే వేసానండి. కాస్త జీలకర్ర ఆవాలు వేసేసాను. ఇదైతే తిరుపతిలో ఆడుతున్నానండి. నెక్స్ట్ మనము ఇందాక ఉడకబెట్టేసాక అది తీసి ఇక్కడైతే పక్కన పెట్టేస్తాను. వాటర్ అయితే మట్టకంగా నీట్గా వంపేస్తాను అనమాట. సో ఇప్పుడైతే వాటిని అందులో వేసేద్దాము. సో ఇందులోకి వేసామండి. వేసి చిన్నగా వీటినైతే కలుపుతున్నాం అనమాట. ఇందాక ఉడకబెట్టేటప్పుడు ఉప్పు అయితే ఉడికిస్తుంది. ఇప్పుడు మళ్ళీ కాస్త ఉప్పు వేస్తున్నాం అనమాట. ఉప్పు ఇంకా కాస్త పసుపు అనమాట. సో తర్వాత మనం ముందుని కలిపెట్టడం అనమాట. కాస్త బాగా మగ్గనియాలండి. నూనెలో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే ఆ వాసన నచ్చల వాసన అంటాం కదా, సో అదంతా వెళ్ళిపోతుంది అనమాట. సో మూత అయితే పెట్టండి. కాస్త ఇంకా కాస్త మగ్గనివ్వాలి అని. తర్వాత ఇది ఫ్రై కూడా అవుతుంది అన్నమాట లోపలే. సో ఈ లోపల మనమైతే దీనికి కావాల్సిన పౌడర్ అయితే ప్రిపేర్ చేద్దామండి. సో చూసారండి మూత తీసాము. కాస్త అయితే మగ్గాయి అనమాట. ఇంకా కాస్త మగ్గాలి. సో ఎల్లిపాయలు అయితే వేసామండి. కొబ్బరి వేసామండి. ఎల్లిపాయ కొబ్బరి ఇంకా నెక్స్ట్ కారం పౌడర్ అయితే రెడీ చేసామండి. అయిపోయి అనమాట. ఇది కూడా రెడీ అన్నమాట. ఫ్రై అయినాయన్నమాట. సో ఇలా కావాలన్నమాట. బాగా ఫ్రై అవుతాయి మొత్తం. అప్పుడు దాని టేస్ట్ అనేది వచ్చేస్తుందండి. సో ఇప్పుడైతే మనం ఇందులో ఆయిల్ ఉంది కాబట్టి ఆ పౌడర్ని అయితే వేసేద్దామండి. ఎందుకంటే ఇందులో కాస్త లైట్గా ఆయిల్ ఉంది. ఇందులో వేగేటట్టు చేద్దామన్నమాట. ఓకేనా? అప్పుడే దాని టేస్ట్ వస్తుంది. కాస్త అవి పక్కకి తీసి కాస్త ఆయిల్ వేసి ఇట్లా చేస్తామండి. పచ్చివాసన లేకుండా ఈ టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. సో ఇవైతే మనం పక్క తీసి ఇలా అయితే చేసుకోండి. చాలా బాగుంటుంది. సో తర్వాత అయితే కాకరకాయలు ఇందులో వేసాయండి. సో మొత్తాన్ని అయితే కలబెట్టాను అనమాట. చూడండి ఎంత బాగా కలిసిపోయిందో. ఆయిల్లో మనం ఆ పౌడర్ అనేది వేయించినప్పుడు దాని టేస్ట్ వేరే ఉంటుందండి. సో అందుకే నేను అలా చేశాను. డైరెక్ట్గా వేస్తే పచ్చివాసన ఉంటుంది కదా, అంత టేస్ట్ అనిపించదు. సో ఇలా అయితే చేసుకోండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్టవ్ కట్ ఆఫ్ చేద్దాం. ఓకేనా? ఓకే. మీకు కానీ కాకరకాయ ఫ్రై నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? అండ్ నా ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.